దేవాతి దేవుడికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే పెద్ద పాపకి ఇదే రోజుని చర్చి నుంచి వెళ్ళిపోయామండి. చర్చి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిన కాడి నుంచి పాప అయితే భోజనం చేయలేదు, జ్వరంతో ఉండిపోయిందండి. 3 రోజులు అయితే భోజనం చేయలేదు. కనీసం ఇంజక్షన్ కూడా చేయించుకోదండి. ఆ పాప ట్యాబ్లెట్లు వాడుతుంది. నోరంతా పొక్కులు వేసేసి అయ్యగారికి ఫోన్ చేసాం. 2-3 సార్లు చేసామండి, ఎత్తలేదు. తర్వాత చూసి మళ్ళీ చేసి మాట్లాడారు. అయ్యగారండి ఇలా పాప బాగోలేదండి, కొంచెం ప్రార్థన చేయండి అంటే చేశారు. ప్రార్థన చేసాక కొంచెం తగ్గిందండి. తర్వాత రెండో సాక్ష్యం ఏంటంటే అమ్మకి అస్సలు బాగోలేదండి. పేరెంట్స్ వచ్చేసినట్టు కాలు చేయి లాగేసి అమ్మకైతే జ్వరం వచ్చేసిందండి, గుండెలో నొప్పి వచ్చేస్తుందని ఏడ్చేస్తుంది. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంజక్షన్ చేశారు. ఒక ఇంజక్షన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ట్యాబ్లెట్లు ఇస్తే ట్యాబ్లెట్లు ఇచ్చాక కూడా కొంచెం పర్లేదమ్మ, కాలు నొప్పులు తగ్గినాయి అందుకని తర్వాత మళ్ళీ మొన్న నైటు గుండెల్లో మంట కింద వచ్చేస్తుందమ్మ, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇలాగ సెలన్ గారి హాస్పిటల్ రాజమండ్రి తీసుకెళ్ళానండి. నిన్న నా మనసులో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. అయ్యగారికి కూడా నేను చెప్పలేదు ఆ విషయం. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని, తండ్రి నా తల్లికి ఏది అవ్వకుండా చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుని మనసులో వెళ్ళానండి. వెళ్తే టెస్టులు చేశారండి. టెస్టులు చేసి స్కానింగ్ తీయాలమ్మన్నారు. మళ్ళీ డాక్టర్ గారు ఏమన్నారంటే, వద్దమ్మా మందులు రాస్తున్నాను, స్కానింగ్ అయ్యాక మందులు రాస్తాను, మీరు సాయంత్రం 5ంటికి రండి అన్నారు. మళ్ళీ నేను ఉదయం 11ంటికి వెళ్ళిన 12:30కి వచ్చేసి సాయంత్రం 5ంటికి వెళ్ళాక సార్ వచ్చి చూసి, ఏమీ లేదమ్మా, గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంది, నీకు ఏం పర్లేదు, నీకు మందులు రాస్తున్నాము, ఈ 15 రోజులు మందులు వాడాక 3-4 రోజులు మందులు ఉన్నాయి అనక రా, కొంచెం స్కానింగ్ ఒక తగ్గపోతే రాస్తాను, ఏం పర్లేదు, కొంచెం పెరర్స్ వచ్చేలాగా ఉన్నదా అని అనుకుంటున్నాము, అదైతే లేదమ్మా మందులు రాస్తాను అని చెప్పారు. దేవుడి దగ్గర అయితే నేను మొరపెట్టి అడుగుతున్నానండి. నా తల్లి కోసం పెట్టి, నా తమ్ముడు కోసం, నా పిల్లల మా మానవరాల కోసం కూడా, నా బిడ్డల విషయాల్లో అందరి విషయాల్లో దేవుడు కాపాడమని అడుగుతున్నాను. ఇంకో చిన్న సాక్ష్యం ఏంటంటే, మా చిన్న అమ్మాయికి అసలు బాగుంటలేదండి, గర్భసంచి ఏదో ప్రాబ్లం అంటున్నారు. ఆ పాప అయితే వైట్ అయిపోతుందని చెప్పి ఏడుతుంది. దేవుడి దగ్గర మందులు వాడుతుంది, అయినా కానీ తగ్గుతలేదు అని అంటున్నారండి. రేపు డబ్బులు లేక తీసుకురాలేకపోతున్నాను. ఈ దేవుడి దగ్గర కొంచెం ఆ పాప కోసం అయితే పెట్టమని సంఘం అందరినీ వేడుకుంటున్నానండి. అలాగే నా తల్లి కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.